సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నవంబరు 26వ తారీఖు మంగళవారం. ఈరోజు ఏకాదశి. ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా అంటారు. ఈరోజు మరి ఏకాదశి అనేది తెల్లవారితే 27 అనగా 3 గంటల 48 నిమిషాల వరకు కూడా ఉంది. ఇక హస్త నక్షత్రము తెల్లవారి 4 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. ఏకాదశి అనంతరం ద్వాదశి, హస్త తర్వాత చిత్త నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈరోజు ఇది ముఖ్యంగా కార్తీక మాసం అనేది శివకేశవులను ఇద్దరిని కూడా పూజిస్తాం. ఈరోజు మరి దామోదర మాసంగా కూడా దీన్ని అంటాం కనుక ఈరోజు మరి మీరు వైష్ణవాలయంలో ఏదైనా సరే ఒక దీపం పెట్టడం వల్ల కూడా మీకు మరింత మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన స్థితి కలగటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా అటు అశ్విని నక్షత్రం వారికి, కృత్తికా నక్షత్రం వారికి మరింత మంచి అనేది ఉంటుంది. ఆర్థికంగా కొంత వెసులుబాటు, ఖర్చుల తాలూకు మనకి రావాల్సిన అంటే ఖర్చు పెరిగి ఇన్నాళ్ళు ఆదాయం తగ్గిందనే బాధ ఏదైనా ఉంటే ఈరోజు ఎంతో కొంత ఆదాయం కూడా మనకి పెరగటం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. సంతానపరంగా మంచి వార్తలు వింటారు. కొత్తగా ఏదైనా సరే పనులు చేయాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, మనం ఆ ప్రాజెక్టులు అందుకోవాలి, ఇలాంటివి ఏమైనా అనేది ఉంటే కనుక ఆ నూతనానికి ఒక నూతన నిర్వచనాన్ని ఈరోజైతే కనుక ఇవ్వగలుగుతారు. ఇక ఈరోజు మీరు ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు అమ్మగారి లేదా అమ్మ వైపు ఉండే బంధువులతో కొంతవరకు ఏమైనా సరే మనస్పర్ధలు కానీ చిన్న చిన్న కలహాలు కానీ చోటు చేసుకోవచ్చు. కొత్తగా భూములు కొనాలి అనుకుంటే వాటికి ఈరోజు అంటే కొత్తగా భూములు లేదా ఇళ్ళకి సంబంధించి ఆ ప్రయత్నాలు ఈరోజు పెద్దగా సఫలీకృతం కాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. మీ తర్వాత పుట్టిన వాళ్ళు, మీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఈరోజు ఏదైనా సరే కొంతవరకు శుభవార్తలు వారి పరంగా మీరు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన మార్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఇంటి సమస్యలు ఈరోజు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. భూముల ద్వారా కానీ ఇళ్ళ ద్వారా కానీ మనకి ఈరోజు కొంత ఆదాయం ఏదో రూపంగా రావటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఇల్లులు, భూములు వాటి మీద హెచ్చించాలనుకున్నా కూడా ఈరోజైతే అనుకూలంగానే ఉందని చెప్పవలసి ఉంటుంది. మీరు ఏదైనా సరే ఒక స్థాన మార్పు కోసం అన్వేషిస్తున్నట్టయితే అంటే మనం ఏదైనా సరే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారాలి అనుకుంటే ఉద్యోగాలు కాదు, కేవలం ఏదైనా సరే గృహాలు మార్చాలి అనుకుంటే కనుక ఈరోజు దానికి అనుకూలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు ఎవరి కోసం కొంత భయపడుతున్నారు, ఏ వ్యక్తి వల్ల మన సంస్థకి కొంత ఇబ్బందులు తలెత్తుతాయని అనుకుంటున్నారు, వారు సైతం మిమ్మల్ని కొంతవరకు ముఖ్యులుగా గుర్తించటం, మీ యొక్క ప్రతిభని ప్రోత్సహించడం అనేది మీకు కొండంత బలాన్ని చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. ఇక మీరు మీ యొక్క గుంపులో ఈరోజు ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే పొందగలుగుతారు. కొత్తగా ఏమైనా వస్తువులు తీసుకోవాలన్నా కూడా దానికి కూడా అనుకూలత అనేది రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఆత్మీయ బంధువులు లేదా మన యొక్క రక్త సంబంధీకుల వల్ల కూడా ఈరోజు ఎంతో కొంత లాభం ఉంటుంది, లేదా వారి యొక్క విలువైన సూచనలు మీకు అందించబడతాయి. ఇక ఈరోజు మీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అధికంగానే పాపం ఖర్చులు అలానే కనిపిస్తున్నాయి. అమ్మ లేదా అటువైపు ఉండు బంధువుల వల్ల
ఏమైనా సరే మానసికంగా కొంత చికాకు ఎదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాల కోసం కూడా ఒక్కోసారి అనుకోకుండా డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే ఉండవచ్చు. అయితే ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పడుతున్నా కానీ ఆ ఇబ్బందుల్లో అవమానాలు ఎదురు కాకుండా సాధ్యమైనంత వరకు కూడా బయటికి రావటం అనేది కొంతవరకు ఇటీవల మీకు చేస్తున్న దేవుడి మేలు ఏదైనా ఉంటే దాన్నే మనం ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు వారి వారి యొక్క లాభం అనేది ఎంత ఉన్నా అది ఏదో రూపంగానే ఖర్చయ్యి మనకి ఏమైందా అనే ఒక సందేహం. అంటే అయ్యో! నేను 1,00,000 సంపాదించాను తిరిగి చూసుకుంటే ఏమైంది అనే పరిస్థితి ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ ఆదాయం కూడా అదే నిష్పత్తిలో మీకు పెరగడం అనేది కొంతవరకు ఆనందాన్ని ఇవ్వటం అనేదైతే ఉంటుంది. కొత్తగా మార్పుల కోసం అంటే ఒక ప్రదేశం మార్పులు గానీ, ఉద్యోగ మార్పుల కన్నా కూడా ఒక ప్రదేశ మార్పు కోసం ఎవరైనా అన్వేషిస్తున్నట్టయితే గనక వారి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికైతే గనక ఈరోజు మీరు మీ యొక్క కార్యక్రమాలు ఏవి ఉన్నప్పటికీ కూడా అవి త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. మీ బుర్ర ఈరోజు కొంత పాదరసంగా వేగంగా పరిగెత్తడం అనేదైతే ఉంటుంది. ఇక ఖర్చులు కూడా అదే వేగంగా మీరు పెట్టేయటం అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి దాంట్లో మీదైన ముద్రను ప్రదర్శించాలని, మీరు అక్కడ అందరిలోకి ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని, దానికోసం మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం కావటం అనేదైతే ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. దూరం నుంచి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి కూడా సాధ్యమవుతుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ విషయం తీసుకున్నా కూడా ఎంతో కొంత తప్పకుండా ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు కూడా మనం ఒక ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, వీటి విషయంలో పదే 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 ఆలోచించకుండా ఎంత తొందరగా మీరు నిర్ణయాలు తీసుకుంటే అంత తొందరగా మీరు కొంత ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితి తాత్కాలికంగా మీకు కొంత అనుకూలమైన మార్పులు తెచ్చిపెట్టేలాగా ఉంది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి కూడా మిమ్మల్ని ముందుకు తీసుకురావటం అనేది ఉంది. కనుక ఇలాంటి గ్రహస్థితి మళ్ళీ ఒక్కోసారి మనని ముందు కొంత ఇబ్బంది పెట్టచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఒక నానుడి ప్రకారం మీరు ఈరోజు కొంత బుర్రని పదునుగా వేగంగా ప్రయాణింపజేస్తే సత్ఫలితం పొందే అవకాశం కూడా అలానే ఉంటుంది. ఈరోజు మీకు మరి ఆ వినాయకుడు ఆ రకమైన బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ కనుక బుద్ధిని ఎక్కువగా మీకు వినాయకుడు ఇస్తాడు కాబట్టి వినాయకుడిని ప్రార్థించండి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి తలంపుగా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఇక దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈరోజు కూడా ముఖ్యంగా శ్వాసకు సంబంధించినవి కానీ, కాలేయానికి సంబంధించినవి కానీ, మరి ఈ క్యాన్సర్ ఇలాంటి వాటితో ఉండే వాళ్ళకి కొంత ఇబ్బంది ఈరోజు ఎక్కువగానే కనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకైతే కనుక ఆ మార్పుల్లో అయితే కనుక సఫలీకృతం అవటం అనేది అయితే ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఏమున్నప్పటికీ కూడా, కొత్త అవకాశాలు ఏమున్నప్పటికీ కూడా వాటిలో మీదైన ప్రజ్ఞను అయితే చూపించగలుగుతారు. 10 మందికి మీరు ఆదర్శంగా ఉండగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మకర రాశి వారికైతే కనుక ఈరోజు మీరు మీ యొక్క మనోరథాలని అతి కష్టం మీద ఫలింపజేసుకుంటారు. తేలిగ్గా అయిపోతాయి అనుకునే పని కూడా అది ఎంతో కొంత నన్ను ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. అయితే పురుషులకైతే కనుక మరి స్త్రీలకైతే పురుషులు ఏదో రకంగా వీరి యొక్క సమస్యల నుంచి ముందుకు తీసుకొచ్చడం అనేది జరుగుతుంది. సంతాన పరంగా కూడా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాగలుగుతారు. ఈరోజు మరి మీకు అమ్మవారికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు కొద్దిపాటి ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో. కానీ
శారీరక విషయాల్లో మాత్రం ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఇక అమ్మగారు లేదా అమ్మ వైపు ఉండే బంధువుల వల్ల ఏవైనా సరే కొంతవరకు చికాకులు, వాళ్ళు మనకి మేలు చేద్దాం అనుకున్నా కూడా ఏదో రకంగా తడబాటు, ఈ రకమైన ఇబ్బందులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకి ఆ మార్పులు ఫలిస్తాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికైతే గనక ఈరోజు మరి ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది నెమ్మదిగానే అది పూర్తవటం అనేది, అంటే ఇక్కడ ఏలినాటి శని అనేది ఉంది కాబట్టి ఈ నెమ్మది అనేది, అంటే నిజానికి వేగంగా ఈరోజు పనులు పూర్తవ్వాలన్నా కానీ ఏవైనా సరే కొంత వాయిదాతో ఏవైనా సరే చిన్న చిన్న అంతరాయాలతో అది పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతానం పెళ్లి ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక ఆ సంతానం పెళ్లి ప్రయత్నాలు ఫలించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి రేవతి నక్షత్రం వారికి, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ఈరోజు కొంత మంచి చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు మరి మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.